వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ప్రెజెంట్ మనం బెంగళూరులోని మల్లిక బిర్యానీ పాయింట్కి అయితే వచ్చేసామండి. క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉందండి. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 4 వరకు ఇక్కడ బిర్యానీ తినడానికి వచ్చేస్తారంట. ఎందుకు అంతమంది వస్తున్నారో అర్థం కావట్లేదండి. అండ్ ఇంకొక విషయం మీకు మెయిన్గా చెప్పాలి, ఇక్కడ క్రౌడ్ని మెయింటైన్ చేయడానికి బౌన్సర్ని అలాగే గన్ మ్యాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఇక్కడ బిర్యానీ ఏ రేంజ్లో ఉండబోతుందో. సో వాళ్ళ సీక్రెట్ ఏంటో కూడా పసిగట్టేద్దాం మనం. బిర్యానీ ఇంత టేస్టీగా ఉండడానికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మల్లిక బిర్యానీ పాయింట్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. బెంగళూరులో ఉన్న మల్లిక బిర్యానీ పాయింట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. సో అసలు బిర్యానీ ఎలా చేస్తారు, ఎందుకంత క్రౌడ్, అసలు మార్నింగ్ 5 నుంచే ఇక్కడ క్రౌడ్ స్టార్ట్ అవుతుందంట. సో అసలు ఏంటి వీళ్ళ సీక్రెట్ ఏంటి, ఇవన్నీ ఏమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, అసలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవన్నీ ఎలా చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. సో మల్లిక బిర్యానీ పాయింట్ ఓనర్ ఉన్నారండి మనతో పాటు, వెంకటేష్ గారు. సో వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. సో వెంకటేష్ గారు, మేము ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చాము, సాయంత్రం వచ్చినా సరే అదే క్రౌడ్, ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే అదే క్రౌడ్. సో మీ మల్లిక బిర్యానీకి ఏంటి అంత డిమాండ్? సో చాలా ప్లేసెస్లో బిర్యానీస్ ఉన్నాయి, ఇంత క్రౌడ్ అయితే మేము చూడలేదు. ఒక జాతరకి వచ్చినట్లే ఉందండి ఇక్కడ. మేము ఎక్కడ జాతరకు వచ్చామా అని చెప్పేసి అనిపించింది, అట్లా అంత క్రౌడ్ ఉంది. సో మీరు కూడా చూస్తారు కదా మొత్తం ఎట్లా ఉందో. అండ్ అసలు సీక్రెట్ ఏంటి అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. రివీల్ ఆల్రెడీ నేను అది నోట్లో ఉండగా నా క్వశ్చన్ రివీల్ చేయమని చెప్పేస్తున్నారండి, అదేనంటే వాళ్ళ సీక్రెట్. సో ఇంకా రివీల్ చెయ్యము అని చెప్తున్నారు కాబట్టి కొంచెం కొంచెం మీరు చూడండి ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రాసెస్. సో వెంకటేష్ గారు, అసలు ఏంటి ఎంత క్రౌడ్ రావడానికి రీజన్, ఎప్పుడు పెట్టారు, స్టార్ట్ చేశారు? 2016లో స్టార్ట్ చేసినాం మేడం. 2016కే మీరు ఇంత తక్కువ టైంలో ఎట్లా సక్సెస్ అయ్యారు? యాక్చువల్లీ నేను డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చదివి జాబ్ చేస్తూ ఉన్నాను మేడం. బిజినెస్లు చేయాలని బిజినెస్ చేసేకి వచ్చినాను. మొత్తం బిజినెస్లో పోయింది. 2 లారీలు పెట్టుకుండా, ఇంటీరియర్ ఫ్యాక్టరీ చేయకుండా, సూపర్ మార్కెట్ తర చేయకుండా, మొత్తం అంతా ఫైలర్. తర్వాత ఇంకా జీవనం చేయాలి కదా, ఏదో ఒకటి చేద్దామంటే నాకు కుకింగ్ పైన ముందుటి ఇంకా బాగా ఇంట్రెస్ట్. యాకంటే మా మదర్ చిన్నప్పుడే చచ్చిపోయింది, అంటే ఎక్స్పైర్డ్ అయిపోయింది అది. సో నేను 5th స్టాండర్డ్లో ఉన్నప్పటి నుంచి ఏదో వండుకుండేది, కట్ చేసేది, ఇట్లా నాకు అభ్యాసం అన్నమాట. మా ఫాదర్ ఒకడే ఉంటాడు, సో కష్టపడి పెరిగినా. సో ఆ టైంలో చేసేటప్పుడు నాకు ఆ ఫ్లేవర్స్ ప్రతి ఒక్కటి నాకు తెలిసేవి, ఎట్లా వండుతాము, కాంబినేషన్ ఏమి, ఉప్పు కారం ఎట్లా పెట్టాలా ఇట్లా. సో తర్వాత మా ఫాదరు వాళ్ళంతా ఈ బక్రీద్కంతా గొర్రెపట్టాలు సాకుతారు, గొర్రెలు సాకుతారు, ఇంటి ఫ్యామిలీ గొర్రెలు సాకుతారు. అందుకే మీరు చూడొచ్చు ఫ్రెష్ మటన్ను ఇక్కడ కట్ చేసేది మేము. ఓ పాత్రకి కట్ చేస్తాము. సో మళ్ళీ కట్టుల్లోనే కుక్ చేస్తాము. కట్టుల్లో వేయాలంటే నీట్గా దమ్ అవుతుంది. పెద్ద పాత్ర పెట్టినా ఇప్పుడు దీనికి 100 kgs ఇది మటన్ వేసేది. సో నీట్గా దమ్ అవుతుంది. మళ్ళీ క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ఇంకోటి సీక్రెట్ ఏమంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా క్వాలిటీ, ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్కువ వాడతాము. ఎక్కడైనా సరే మనము ఫుడ్కి సంబంధించి మనం ఏం పెట్టినా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తే కనుక మెయిన్గా దానివల్ల కూడా టేస్ట్ ఇంకెక్కువ. అవును మేడం, 100%. నేను కేజీతో స్టార్ట్ చేసింది. ఇంత పెరగడానికి కారణమే క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ మేడం. టేస్ట్ జనాలకు బాగా ఇష్టమవుతుంది కాబట్టి మళ్ళీ వస్తారు, చాలా మంది వస్తారు మేడం. అండ్ నేను చూసానండి మొత్తం అంతా కూడా వీళ్ళది కిచెన్ మొత్తం అన్నీ తిరిగి చూశాను. అయితే అక్కడ ఏంటంటే నేను వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ కూడా వాళ్ళు తీసుకునే వాటర్ కూడా ఇందులో మిక్స్ చేస్తాం కదా, వాటర్ కూడా ఏది పెడితే అది వాడతలేదండి. అందులో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. వాటర్లోనే వీళ్ళు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటే గీలో మసాలాల్లో ఇంకెంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేది మనకు అర్థం కాదు. అందుకే ఇంకా అంటే ఆల్రెడీ వీళ్ళు వాడే మసాలాలతో పాటు వీళ్ళు క్వాలిటీ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. సో అంతే మళ్ళీ ఫ్రెష్ మటన్ మేడం. ఫ్రెష్ 90% ఏమవుతుందంటే వేరే చోటు నుంచి తెస్తారు కదా, మనది ఇక్కడే వేసేదాన్ని ఇంకా మ్యాక్సిమం ఇంకంతా మళ్ళీ దాంట్లో కూడా క్వాలిటీ ఉంటుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే గొర్రెలు ఇవి చూసుకునేదాని నుంచి. సో క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్. సో మంచిది అవన్నీ చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది ప్రిపేర్ చేస్తుంది ఏంటి? ఇది బేస్ మసాలా ఉంది మేడం. దీంట్లో శొంఠి, వెల్లుల్లి, ఆకుకూర ఇదంతా ఉంది.
దాని జొతకి ఇది మసాలా, నేను కనిపెట్టిండే మసాలా ఇది. ఇది ఈయన సీక్రెట్ అంటండి, రీసెర్చ్ చేసి మరి అంటే ఆ టైంలో రీసెర్చ్ చేసి ఏమి వేస్తే బాగుంటుంది అని చెప్పి కనిపెట్టారు. ఇది మాత్రం ఈయన ఎవ్వరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవ్వరికి చెప్పట్లేదండి ఆ సీక్రెట్, ఈయన దగ్గర మాత్రమే దాచిపెట్టుకున్నారు. కనీసం నేను ఇంట్లో చేసుకుంటానండి కొంచెం చెప్పండి సీక్రెట్ అంటే కూడా నో వే అనేసారు. అందుకే వీళ్ళకి ఇంత టేస్టీగా ఉంటుందని అనిపిస్తుంది. సో ఇది సీక్రెట్ మీది, ఈ మసాలా సీక్రెట్. ఓకే, నేను కొన్ని చెప్తానండి, నోట్ చేసుకోండి. నాకు కనిపిస్తుంది పైన ఇక్కడ స్టార్ ఉంది, అలాగే జాపత్రి ఉంది, సోంపు వేశారు, అండ్ లవంగా, ఇలాచి, ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి పైన. మిగతాలో పౌడర్ అయిపోయినాయి మాత్రం సీక్రెట్ కనిపించట్లేదు నాకు. బట్ ఎలా అయినా సీక్రెట్ లాగుదాము, ఆయన చెప్పేటట్టు ఉన్నారో లేదో తెలీదు. అండ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ పేస్ట్ ఏం చేశారు మీరు ఇదంతా? దీనికి పేస్ట్ అదే శొంఠి, వెల్లుల్లి, ఇది పేస్ట్ మేడం. ఆకుకూర. ఓకే, ఆకుకూర అంటే ఆకుకూర మీన్స్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి పేస్ట్ చేశారు. అండ్ పెరుగు కూడా వేసేసారండి ఇందులో. సో ఇప్పుడు ఈ మసాలా సీక్రెట్ వెంకటేష్ గారి మల్లికా బిర్యానీ సీక్రెట్ మసాలా అన్నమాట. అది ఇంత టేస్టీగా ఉండడానికి, జనాలు ఎంతగా ఎగబడడానికి కారణం ఈ మసాలా మాత్రమే. దీని సీక్రెట్ మాత్రం అసలు చెప్పను, రివీల్ చేయను అని అంటున్నారు. ఇప్పుడు ఈ మసాలా మనం వేసేయాలి. ఓకే, ఎంత పడుతుంది అంత మనకి క్వాంటిటీ మసాలాలు ఇవన్నీ కూడా? ఈ 100 kgs అంటారు కదా, ఇది దీనికి ఆల్మోస్ట్ ఒక 30 kg ఉంటుంది. 30 kg ఉంటుంది మసాలా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తాం సార్. వాటర్ రాక్ సార్, వాటర్. సో ఎన్ని లీటర్స్ వాటర్ పడుతుంది మనకి? 6 క్యాన్ మేడం, 6.5 క్యాన్. 6.5 క్యాన్స్ పడుతుంది. దీనికి మటన్ వేస్తాను. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు? మార్నింగ్ 3 గంటలకు స్టార్ట్ చేస్తాం. కుకింగ్ అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? కుకింగ్ 3 గంటలకు మేడం. 3 గంటలకి. సర్వింగ్ అనేది 5 o'clock. 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 నుంచి స్టార్ట్. అండ్ నైట్ ఎప్పటి వరకు ఉంటుంది? నైట్ నాది ఈ హోటల్లో 4 దాకా ఉంటుంది మేడం. నాది ఇంకో పెద్ద హోటల్ ఒకటి ఉంది, అక్కడ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 4కి ఎండ్. ఇక 4 తర్వాత ఇంకేం ఏముండదు. ఒక రెస్ట్ తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంకా నైట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నైట్ నుంచి 6:30 నుంచి 10 వరకు అక్కడ ఇంకో ప్లేస్. అక్కడ నుంచి ఇంకొక ప్లేస్. సో షిఫ్ట్స్ వారీగా వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక షిఫ్ట్, అక్కడ ఒక షిఫ్ట్ అన్నట్టు. ఓకే వెంకటేష్ గారు, సో వాటర్ అయితే పోసేసాం కదా, నెక్స్ట్ ఏం వేయాలి? మటన్ వేయాలి. మటన్ ఎన్ని కేజీస్ మటన్ ఇది? మటన్ 100 kg మేడం. 110 kgల మటన్ అండి. సో మటన్ విషయానికి వచ్చేసరికి మంచి మేకను పట్టుకొని అసలు క్వాలిటీ, దాని విషయంలో కూడా క్వాలిటీ చూసుకొని ఆ మటన్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే మొత్తం మనకి ప్లేస్ ఉంది, ఒక ప్లేస్, అందులోనే మటన్ చాప్స్ కట్ చేయడం కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. అంతా కూడా క్వాలిటీ పరంగా మేము ఎటువంటి రాజీ పడమని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మటన్ మొత్తం ఇందులో వేసేయాలా? ఇట్లాది ఇంతే కదా సార్, ఇంకా ఒకసారి ఎత్తుకొస్తారు. ఓకే, ఇప్పుడు ఈ బౌల్లో మనకి ఎన్ని కేజీస్ బిర్యానీ రెడీ అవుతుంది? దీనికి ఆల్మోస్ట్ 350 kg ఉంటుంది మేడం. 350 kgలు. మీరు మటన్ ఎంత వేసారు? 350 350 kgలు. మటన్ ఎంత వేసారు? మటన్ 110 kg మేడం. దీనికి రైస్ వచ్చేసి 80 kg వేస్తారు. వాటర్ వచ్చేసి 140 లీటర్ వేసింటారు. తర్వాత వచ్చేసి మసాలా అదంతా కలిపి ఒక 30 kg అంత ఉంటుంది. అంతా కలిపితే 350 kg ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ ఒక్క బౌల్లోనే 350 kgs అవుతుంది. ఇట్లా వరుసగా 1 2 3 4 5 6 16 మేడం. 16 చేస్తాం. 16 ఇంకో వరుస వస్తుంది. 16 చేస్తారంట. అంటే మీరే ఊహించుకోండి ఇక్కడ ఎంత సేల్ అవుతుందో, మల్లికా బిర్యానీకి ఎంత డిమాండ్ ఉందో బెంగళూరులో. అదే హైదరాబాద్లో పెడితే అయితే మొత్తం అక్కడే ఉంటారు. ఓకే, అండ్ ఇప్పుడు మటన్ మొత్తం ఉడికిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మేడం. అండ్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4 వరకు పెడతామని చెప్పారు కదా ఇక్కడ. సో ఎంతమంది క్రౌడ్ రావచ్చు? ఎంతమంది జనాలు రావచ్చు? నాకు తెలిసి మినిమం 5000 పైనే ఉంటారు మేడం డైలీ.
అంటే ఈరోజు 3 పట్లు ఎక్కువ బిజినెస్ అవుతుంది. డైలీ నా దగ్గరికి ఎక్కువ జనం వస్తారు. డైలీ అయితే థౌజండ్స్ లోనే వస్తారంట. అండ్ ఈ రోజు మీన్స్ సాటర్డే సండే అయితే దానికి ఇంకా డబల్ ఉంటారు అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ మనకి మటన్ ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పెప్పర్ చికెన్, చికెన్ కబాబ్, లివర్ ఫ్రై, మటన్ చాప్. తక్కువ మెనూ తక్కువ మేడం. ఒక గొర్రెపెట్టని కట్ చేస్తే దాంట్లో లివర్ కానీ ఏం చిక్కుతుందో అంతే చేస్తాం. ఎక్స్ట్రా ఏది గొర్రెలను ఆల్రెడీ మీరు తీసుకొచ్చేసి ఇక్కడే అంతా క్లీనింగ్ చేసి చేస్తారు కాబట్టి మొత్తం అందులో ఏమేమి ఉంటాయి అన్ని చేస్తారనమాట. అండ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా పెట్టుకోలేదండి, లిమిటెడ్ గా పెట్టుకున్నారు. ఆ వాటిల్లోనే క్వాలిటీ చూసుకొని మంచిగా చేసుకుంటున్నారు కాబట్టి ఇంత డిమాండ్ అయితే ఉంది. అండ్ వెంకటేష్ గారు నార్మల్ గా అయితే మీకు ఇంకా ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్? నా 2 ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇంకోటి సర్జాపూర్లో చేస్తాను. ఇది బిలేషివాలే మెయిన్ రోడ్ మేడం. ఎన్నూరు మెయిన్ రోడ్, బిలేషివాలే మెయిన్ రోడ్. ఇది నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ బైరతి పక్కలో ఉంది మేడం. బైరతి పక్కలో అక్కడ ఎలా ఉంటుంది బిజినెస్? అక్కడ కూడా అన్ని ప్లేసుల్లోనూ జనాలు వస్తారు మేడం. అది ఇంకోటి సర్జాపూర్లో రీసెంట్గా ఓపెన్ చేస్తా ఉన్నాం. ఇంకా 1 మంత్ 2 మంత్స్లో ఓపెన్ చేస్తాం. సో మనం బిర్యానీలో ప్రతి చోట కూడా మనం తర్వాత హైదరాబాద్లో కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ కూడా వచ్చేస్తుందండి మల్లికా బిర్యానీ. రెడీగా ఉండండి మీరు కూడా. అండ్ ఇక్కడ మనం మామూలుగా చూసినట్లయితే కనుక మేము కూడా షాక్ అయ్యాము, ఇంత క్రౌడ్ ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాం మేము. బట్ టేస్ట్ బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇంకా మేమైతే అయిపోయిన తర్వాత అయితే టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందో. బట్ బాగుంటేనే కదా ఇంతమంది జనాలు వస్తారు. సో తప్పకుండా బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ మామూలుగా మనం చూసినట్లయితే ఐటమ్స్ కూడా మీరు చాలా తక్కువ ఐటమ్స్ పెట్టారు. చాలా తక్కువ ఐటమ్. ఎందుకు తక్కువ అంటే మల్టీ కజన్ రెస్టారెంట్లో ఐటమ్ మెయింటైన్ చేయని కాదు, మళ్ళీ అవంతా ఎత్తి పెట్టుకోవాలి. యావది ఎప్పుడు వెళ్ళా అదంతా ప్రాసెస్. ఎవరు ఏ ఐటమ్ అడుగుతారో తెలియదు. బట్ నేను ముందుగానే చెప్తాను, నా దగ్గర ఇదే ఐటమ్ ఉంది, అది ఫ్రెష్గా ఉంది, మీరు వచ్చి తినండి అని నా కాన్సెప్ట్ ఉంది మేడం. సో భగవంతుడు కష్టపడిన దానికి నాకే మంచి ప్రతిఫలం దీంట్లో ఇచ్చారు. అండ్ చికెన్ ఎక్కువ వెళ్తుందా మీకు? మటన్ ఎక్కువ వెళ్తుందా బిర్యానీ? మటన్ మేడం. మటన్ ఎక్కువ. కబాబ్ ఎక్కువ పోతుంది. ఈరోజు కబాబ్ 400 kg పైన పోతుంది. మటన్ బిర్యానీ రోజు ఎంతకి సేల్ అవుతుంది? మటన్ బిర్యానీ ఈరోజు ఆల్మోస్ట్ మటన్ బిర్యానీనే మనకి 13-14 పాత వెజల్స్ పోతుంది. టోటల్ చికెన్ మటన్ కలిపితే 16 వెజల్స్ పోతాయి. ఇట్లా పెద్దవి. మటన్ అయితే 2000 kgs పోతుంది అని చెప్పేసి అన్నారు కదా. అండ్ సాటర్డే సండే వచ్చేసరికి దాని ఇంకా క్వాంటిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది మేడం. ఈ రోజు ఎక్కువ జనాలు వస్తారు మేడం. లంచ్కి ఎక్కడ కానీ జనమే ఉండరు. ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. కొన్ని వేల మంది వస్తారు, అంతా కార్లోనే వస్తారు. పార్కింగ్ కూడా పెద్ద పార్కింగ్. అసలు ఇమాజినేషన్ చేయనే కాదు. దీన్ని కంట్రోల్ చేసేకి మళ్ళీ మీరు చూడొచ్చు 15 మంది బౌన్సర్లు. కంట్రోల్ చేయడానికి అయితే మేము ఇంకొకటి చూసామండి, ఇక్కడ షాక్ అయ్యాం మేము. అదేంటంటే గన్ మ్యాన్లు కూడా ఉన్నారండి. అంటే ఆ క్రౌడ్ ని మెయింటైన్ చేయడానికి గన్ మ్యాన్లు కూడా వస్తారు. అంతా టీమ్ వస్తారు 15 మంది బౌన్సర్లు. రెస్టారెంట్ లో గన్ మ్యాన్లు ఏంటి అని చెప్పి షాక్ అయ్యాము. ఈ క్రౌడ్ ని చూసి మెయింటైన్ చేయడం అంటే కష్టమే అండి. సో ఇదంతా కూడా ముందే ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే తర్వాత ప్లాన్? తర్వాత కష్టపడి పెంచుతో దీన్ని చేసింది. ఒక దినం సక్సెస్ కాదు. నిద్ర ఎక్కువ చెడుతూ ఉంటాను మేడం. ఎక్కువ పర్చేసింగ్ అంటే నిద్ర కన్నా ఈ పాయింట్ నిలబెట్టుకోవాలా, నాకు జీవనం ఇచ్చింది అని కష్టపడతారు మేడం. ఎప్పుడు అది కష్టపడతారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ బీమ్ వేస్తాం మేడం. సో ఇదైతే మరిగిపోయిందండి. మటన్ కొంచెం బాగా మరిగిన తర్వాత మనం రైస్ అయితే వేయాలి. రైస్ కూడా వేసేస్తున్నారు. అండ్ దీనికి ఎంతసేపు మనకి మసాలా వాటర్ పోసిన తర్వాత మరగాలి? అండ్ రైస్ ఎప్పుడు వేస్తారు? 1.5 hour మేడం. 1.5 hour చెక్ చేసుకొని తర్వాత. ఓకే, కొంచెం ముక్క ఉడికిన తర్వాత ఉడికిందా లేదా అని చూసుకున్న తర్వాత రైస్ వేస్తారనమాట. పైన ఆయిల్ చూసారా ఎట్లా తేలుతుందో. ఇందులో నెయ్యి కూడా బాగా ఎక్కువ వేస్తారా? దీనికి ఆయిల్ ఎంత పడుతుంది, నెయ్యి ఎంత పడుతుంది అండి? ఆయిల్ వచ్చేసి 13 లీటర్లు, నెయ్యి వచ్చేసి 6 లీటర్స్. 6 లీటర్స్. ఓకే. హైదరాబాద్ బిర్యానీకి మీ మల్లికా బిర్యానీకి ఏంటి డిఫరెన్స్? ఇది మామూలు రైతులు విలేజ్ వాళ్ళు చేసుకుంటే బిర్యానీ మేడం న్యాచురల్గా డైజెషన్ అయిపోతుంది. హైదరాబాద్ బిర్యానీ వచ్చేసి అది వేరే వాళ్ళ స్టైల్. మసాలా గడ్డగడ్డే కింద ఉంటుంది. ఇది అట్లా కాదు, టోటల్ మసాలా రైస్ కలిసిపోతుంది.
అది సో కింద మనకి మసాలా ఉంటుంది కదా బిర్యానీలు మనం తిన్నప్పుడు ఆ అట్లా ఉండదు, మొత్తం టోటల్ రైస్ కి మసాలా పట్టేస్తుంది అనమాట. వాళ్ళ రైస్ వేసి తర్వాత మసాలా వేస్తారు కదా, మంది రైస్ కి అంతా మసాలా పట్టింది. సో ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అని చెప్పేసి, అంటే డైజెస్ట్ అవడానికి చూడండి మేడం, ఈ కొత్తిమీర ఇదంతా ఉండదు కదా, ఇది ఫైబర్ కంటెంట్. ఇదంతా డైజెషన్ ప్రోడక్ట్స్ అవి. కడుపుకు పోతే కన్నా న్యాచురల్ గా డైజెషన్ అయిపోతుంది. ఫైబర్ కంటెంట్ ఉంటే డైజెషన్. మసాలా ఎక్కువ ఉన్నా సరే కొంచెం మంట అట్లా మసాలా అంటే ఇది డైజెషన్ మసాలా ఉండదు కాబట్టి తొందరగా డైజెషన్ మసాలానే ఇది. సపరేట్ గా చిల్లీ పౌడరు, శొంఠి, వెల్లుల్లి కాదు, ఇది న్యాచురల్ మసాలా. ఇంట్లో చేసుకుంటాం కదా అట్లా మసాలా. ఆ సీక్రెట్ మాత్రం చెప్పరు. సీక్రెట్ అంటే కొంచెం సీక్రెట్ కష్టపడి చేయాలి, ఈజీగా వెళ్ళిపోకూడదు అనేది. ఇప్పుడు ఎంత వరకు అయిపోతుంది, మనకి ఎంత టైం పడుతుంది? ఇక 15 మినిట్స్. 15 మినిట్స్ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి బిర్యానీ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత టైం తీసుకుంటుంది? ఒక్క బౌల్ 2 అవర్స్. సో ఒక్క గిన్నె మనకి 2 అవర్స్ లో బిర్యానీ కంప్లీట్ అవుతుంది. నేను ఒకసారి కలుపుతా. కలపండి మేడం. ఎలా ఉంది దీని బరువు మామూలుగా లేదు. ఇది మగవాళ్ళకే అవుతుందండి, మన వల్ల కాదు. ఇది వస్తా ఇంకా ఆర్డ్ అయిపోతుంది, అది ఓకే ఆర్డ్ అయిపోతుంది. ఇది ఎక్కడ డ్రెస్ మీద పడుతుందని భయం. పడుతుంది మేడం, పడుతుంది. వెంకటేష్ గారు, సో ఇది ఏంటి ప్రాసెస్? దమ్మా? ఇది దమ్ము మేడం. దమ్ము అంటే రైస్ వేసిన తర్వాత ఎంతసేపు ఉడకబెడుతున్నారు? రైస్ వేసిన తర్వాత 15 మినిట్స్ తిప్పుతారు మేడం. తర్వాత ఇట్లా పైన వేసి దమ్ము కట్టేస్తారు. ఇది నాటి స్టైల్ దమ్. ఇది నాటుగా ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది. సో పెద్ద పాత్రలు ఎంత పెద్ద పాత్రకి వేసినా ఇట్లా దమ్ వేస్తే కుక్ అయిపోతుంది మీటు అంతా. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇది ఎంతసేపు మనం పెట్టాలి? 20 మినిట్స్. ఇది 20 మినిట్స్. ఓకే, రైస్ వేసిన తర్వాత 15 మినిట్స్ మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది దమ్ పెడుతున్నారు. మనకి దమ్ అవ్వడానికి, బిర్యానీ కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 20 మినిట్స్ అయితే అయిపోతుంది. సో 20 మినిట్స్ అయింది అంటే మనకి బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మనకి 20 మినిట్స్ అయిన తర్వాత దమ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత అయితే తీస్తున్నాము. ఓకే, పొగలు కక్కుతుంది అనమాట. మొత్తం రైస్ అంతా పట్టేసిందండి మసాలా. ఎక్కడా కూడా మనకి వైట్గా అసలు లేదు, అందుకే ఇంత టేస్టీగా ఉంటుంది మొత్తం. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది వెంకటేష్ గారు, అసలు మల్లిక అనే పేరు ఎందుకు పెట్టారు మీరు? మల్లిక అనేది అంటే ఒక కామన్ నేమ్, అంటే బాగా తిరగల అనే ఉద్దేశం మేడం. అంతేగాని ఎవరిది కాదు? లేదు మేడం, మా ఫ్యామిలీలో ఎవరిది లేదు. మల్లిక అంతే. ఓకే, జనరల్ గా బాగా ఈజీగా తిరగలేదు. ఓకే, ఎవరిది? మీరే థాట్ లేకపోతే ఎవరన్నా? నాదే, మీదే మల్లిక అని. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎంత క్వాంటిటీ ఇస్తారు అసలు? ఎంతమందికి సరిపోతుంది మీరు ఇచ్చిన క్వాంటిటీ? దాని కాస్ట్ ఎంత ఉంటుంది? 300 రూపీస్ కాస్ట్. సో ఇది ఇంచుమించు ఒక 600 ప్లేట్స్ అవుతుంది. 600 ప్లేట్స్. ఒక్క ప్లేట్ ఎంతమంది తినొచ్చు? ఒక ప్లేట్లో ఆరంగా 800 గ్రామ్ ఉంటుంది. 800 గ్రామ్ ఒకరు తినొచ్చు, ఆరంగా తినొచ్చు. ఓకే, 2 తీసుకుంటే ముగ్గురు తినొచ్చు కావాలా. 300 రూపీస్కి వచ్చేస్తుంది అన్నమాట. చికెన్ బిర్యానీ ఎంత ఉంటుంది? చికెన్ బిర్యానీ 200. ఓకే, మటన్ బిర్యానీ వచ్చేసరికి 300 అండ్ చికెన్ బిర్యానీ వచ్చేసరికి 200. ఓకే, సో మనకి ఇంకా అంతా అయిపోయినట్టేనా ప్రాసెస్? ఇంకా వడ్డించేయడం. అవును, దాదాపు 350 కేజీలు బిర్యానీ అండి ఇది. సో దానికి సంబంధించి ఎంతెంత క్వాంటిటీ మసాలాలు వేసారు, పెరిగేసారు, ఇవన్నీ కూడా మనం చూసేసాము. అండ్ మీరు రైస్ కూడా చూడండి, ఇక్కడ మొత్తం రైస్ అంతా కూడా
ఎక్కడ కూడా మనకి నీట్గా బాయిల్ వైట్ రైస్ అయిపోతుంది. అనేది కనిపించట్లేదు. అవును మామూలు. మామూలుగా అయితే దమ్ బిర్యానీ అయితే పైన కొంచెం వైట్ అవును, కనిపించి అవును. కింద మసాలా ఇది ఉంటుంది. టోటల్ మసాలా. టోటల్ మసాలా అండి, ప్రతి పలుకుకి ఇక్కడ మసాలా ఉంటుంది. పట్టేసేసింది మెతుక్కి. సో అందుకే ప్రతి ఒక్కటి కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ పరంగా కూడా మేము చాలా బాగా చూసుకుంటాం కాబట్టి సో ఎటువంటి రాజీ పడం, అందుకే టేస్ట్ బాగుంటుంది అని అంటున్నారు. సో ఈ విధంగా చేస్తే కనుక కంపల్సరీగా టేస్ట్ ఉంటుంది. అవును మేడం. ఓకే, సో ఇదే వాళ్ళ సీక్రెట్ అండి, ఇంకా అంతకు మించి సీక్రెట్ రివీల్ చేయట్లేదు. ఇక అట్లాగే మీరు ఫాలో అయిపోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మరి ప్రాసెస్ మంది ఇంకా వడ్డించేయడం అంతే. అంతే మేడం, ఇంక సర్వీస్ అంతే. సర్వీస్ మల్లికా బిర్యానీ పాయింట్లో క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉందండి. ఇంతమంది ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే మనకి 1 డే వెళ్ళిపోతుంది అనమాట. సో కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం, ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. హలో 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 సో మీ పేరు? విజయ్ అంట. విజయ్. ఓకే, కన్నడ లోకలా? లోకల్ లోకల్. తెలుగు కూడా వచ్చా? తెలుగు వస్తుంది. తెలుగు కూడా వచ్చంట. ఓకే, ఎలా ఉంది బిర్యానీ? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే, మార్నింగ్ బిర్యానీ తినడానికి వచ్చారు, టిఫిన్ చేయకుండా ప్రాబ్లం ఏం రాదా? ఏం రాదు. ఏం రాదు. వీక్లీ వన్స్ వస్తాం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 4 years నుంచి వస్తూ ఉంటాం. 4 years నుంచి. ఓకే, 4 years నుంచి వీక్లీ వస్తారంట తినడానికి, రెగ్యులర్ కస్టమర్స్ అనమాట వీళ్ళు. హాయ్, మీ పేరు? వెంకటేష్ అండి. వెంకటేష్ గారు, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ మళ్ళీ? 4 years నుంచి వస్తాను. 4 years నుంచి. డైలీ మార్నింగ్ వస్తాం. 4 సండే ఎవ్రీ సండే. ఇక్కడ మీకు నచ్చిన ఐటమ్? బిర్యానీ. బిర్యానీ. ఏ బిర్యానీ? మటన్? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. వీక్లీ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నట్టున్నాయి కదా? ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, టేస్ట్ చేశారు అవి పెప్పర్ కూడా? చికెన్, ఇది కబాబు అంతా ట్రై చేస్తున్నాం. బాగున్నది. మాకు ఎంత ఫేవరెట్ అంటే మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. సో సండే అంటే మటన్ బిర్యానీ, మార్నింగ్ మల్లికా బిర్యానీ. ఓకే, సండే అంటే మల్లికా మల్లికా మటన్ బిర్యానీ. అంటే Morning. సండే వచ్చిన తర్వాత మటన్ బిర్యానీ కంపల్సరీగా మల్లికాకు వస్తారంట తినడానికి. అవును. ఓకే, నైస్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇక్కడ ఫ్యామిలీ వచ్చేసి ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారండి. వీళ్ళు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. హాయ్. హాయ్, యువర్ నేమ్? దృషిక. రిషిక. ఏం ఆర్డర్ పెట్టారు? మేము మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ చాప్స్ అంతా ఆర్డర్ చేసాం. ఓకే, ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ సూపర్, నాటి స్టైల్ బెస్ట్. ఓకే, దిస్ ఇస్ సెకండ్ టైం ఐమ్ విజిటింగ్. ఓ, సో ఏది ఇష్టం మీకు ఇక్కడ డిష్? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. ఓకే, సో ఇప్పటికి 2 times విజిట్ చేశారా? అవును. అండ్ మీరు సార్? అది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎలా ఉంది సార్? ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంది? బిర్యానీ అవసరంగా ఉంది. ఓకే, చాలా బాగుంది. ఓకే, ఇంకేం ఐటమ్స్ నచ్చాయి మీకు? బిర్యానీ ఇంకా ఇప్పుడు ట్రై చేస్తున్నాను, వేరే ఐటమ్ కూడా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. This third time I'm visiting this one, and biryani is very good, and everything, all the items are very good. That's సో యువర్ నేమ్? రమ్య అని. రమ్య గారు, ఏం ఆర్డర్ పెట్టారు? ఇప్పుడు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కబాబు, మటన్ చాప్స్. ఓకే, మీకు నచ్చిన డిష్ ఏంటి ఇందులో? నాకు చికెన్ బిర్యానీ నచ్చింది, మటన్ చాప్స్ బాగుంది. ఓకే, సో ఎన్నిసార్లు విజిట్ చేశారు? దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. మై డాటర్ సజెస్టెడ్, సో వి హాడ్ కమ్ ఫర్ ద సెకండ్ టైం. ఓకే, హాయ్ సార్, మీ పేరు? డేవిడ్ రాజా. డేవిడ్ రాజా గారు, సో ఏం ఫుడ్ ఆర్డర్ పెట్టారు? మేము బిర్యానీ ఆర్డర్ చేసాము, కబాబు, లివర్. ఓకే, సో ఏది నచ్చింది సార్ మీకు? బాగా నచ్చింది మేడం. మేము సండే వస్తాము ఇక్కడ. ఓకే, ఎవ్రీ సండే వస్తారు ఇక్కడ? చర్చికి పోతామా, అక్కడ ఇంక సీదా ఇక్కడ వస్తాము. ఓకే, ఓకే, నైస్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? 7 years మేడం. 7 years. అండ్ ఫుడ్ మీరు ఆర్డర్ పెట్టగానే ఇమీడియట్గా వచ్చేస్తుందా, లేకపోతే వెయిటింగ్ ఎంతసేపు? వెయిటింగ్ అందులో తెలియదు. అక్కడ ఏం చెప్తామో ఆపోదే ఇచ్చేస్తాం. హలో, యువర్ నేమ్? జోవియల్. ఏం తిన్నావు? బిర్యానీ. ఎలా ఉంది? నైస్. టేస్ట్ ఎట్లా ఉంది? సూపర్ ఉందా? ఓకే, డైలీ తింటావా? వీక్లీ వన్స్? డైలీ ఆర్ వీక్లీ వన్స్? వీక్లీ వన్స్. వెరీ నైస్. ఎప్పుడు బిర్యానీ కావాలా? ఎప్పుడు బిర్యానీ కావాలంట. ఓకే, సో అంటే
మైల్డ్ స్పైసీగా ఉంది కాబట్టి చిన్న పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మా పెద్దవాడికి వీడికి ఎప్పుడు కావాలా, ఎవ్రీడే కావాలా. ఓకే బిర్యానీ కబాబ్ ఉండాలి. ఓకే నైస్ నైస్. ఓకే హాయ్ మ్యామ్, యువర్ నేమ్? మై నేమ్ ఇస్ బ్యూలా. ఓకే సో మీకు ఇక్కడ ఏది బాగా నచ్చుతుంది? మటన్ బిర్యానీ. ఓకే మటన్ ఆర్ చికెన్? మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్. ఓకే రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వన్స్ ఇన్ ఎ వీక్. వన్స్ ఇన్ ఎ వీక్ కంపల్సరీ. ఓకే వన్స్ ఇన్ ఎ వీక్ కంపల్సరీ అంట మల్లికా బిర్యానీ ఉండాల్సిందే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దాము. ఎందుకు ఇంత క్రౌడ్ ఉన్నారు అసలు, ఎందుకు ఇంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎక్కడా కూడా క్యూ కట్టుకుంటూ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు కూడానండి. అంతా మొత్తం కూడా క్రౌడ్ ఎక్కువైపోతే బిర్యానీ కోసం పక్కన సైడ్కి కూర్చొని వెయిట్ చేస్తున్నారనమాట. సో పొగలు కక్కుతున్న బిర్యానీ మల్లికా మటన్ బిర్యానీ అనమాట ఇది. మల్లికా బిర్యానీ ತುಂಬ ರುಚಿಯಾಗಿದೆ. కన్నడలో చెప్పాను నేను మీకు, అండ్ తెలుగులో చెప్తున్నాను. అసలు మల్లికా మటన్ బిర్యానీ సూపర్ సూపర్ సూపర్, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అండ్ పీస్ కూడా ఎంత మెత్తగా ఉంది, స్మూత్గా, చాలా టేస్టీగా ఉంది. కాలిపోతుంది మనకి, అప్పుడే వేడివేడిగా ఇచ్చారు కదా. అండ్ వెంకటేష్ గారు సూపర్, అమోఘం. ఇప్పుడు అర్థమైందండి, మార్నింగ్ టైంలో బిర్యానీ తింటే కడుపు మండుతుంది. బట్ ఇక్కడ మార్నింగ్ టైంలో కూడా బిర్యానీ, టిఫిన్ ప్లేస్లో బిర్యానీ తినడానికి ఎందుకు వస్తున్నారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. ఇది ఎక్కువ స్పైసీ లేదు అండ్ చాలా మైల్డ్గా ఉంది, అందుకనే సో మార్నింగ్ తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట టిఫిన్ ప్లేస్లో. సో నిజంగా చాలా బాగుంది వెంకటేష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సీక్రెట్ రివీల్ చేయకపోయినా పర్వాలేదండి, కానీ టేస్టీ బిర్యానీ మాకు ఇచ్చారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. మల్లికా బిర్యానీకి కూడా అసలు స్పెషల్, అది ఇంకా 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 మీరు చాలా బ్రాంచెస్ పెట్టాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మల్లికా బిర్యానీ సూపర్ టేస్టీగా ఉందండి, అద్దిరిపోయింది. మీరు బెంగళూరు వస్తే కనుక తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయాల్సిందే, మీరు వెళ్ళాల్సిందే మళ్ళీ. అండ్ ఇది వాళ్ళ మన ఇండియన్ కిచెన్, మరో టేస్టీ ఫుడ్తో మళ్ళీ మీట్ అవుతా. అంతవరకు బాయ్.